లాస్ట్ వీకెండ్ అన్నవరం వెళ్ళాము. ఆ అన్నవరంకి ఈవినింగ్ 8 o'clockకి ట్రైన్ అయితే నైట్ 12 దాటిన తర్వాత కూడా ట్రైన్ రాలేదు. అందుకే నా ఫేస్లో ఆ టైర్డ్నెస్. కానీ ఎర్లీ మార్నింగ్ లేచే టైంకి ఇంత బ్యూటిఫుల్ సన్ రైజ్ చూసేసరికంటే నైట్ పడ్డంత స్ట్రగుల్ అంతా మర్చిపోయాము. సో అంత బాగుంది. మార్నింగ్ మేము విజయవాడకి రీచ్ అయ్యాము. సో విజయవాడలో కనకదుర్గమ్మ వారి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుండి అన్నవరం వెళ్ళాలి అనేది మా ప్లాన్. సో అక్కడ నుండి మేము విజయవాడలో దిగేసరికంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అప్పుడే అవ్వడం వల్ల అరౌండ్ మేము 6:30 to 7 ఆ టైంకి ట్రైన్ దిగాము. అక్కడ దగ్గరలోనే ఉన్న శ్రీ బాలాజీ ఏసీ రూమ్స్లోనే మేము 2 rooms తీసుకున్నాము. సో ఈజీగా క్విక్గా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా. అలానే మేము తొందరగా ఫ్రెష్ అయిపోయి మేము అవర్లీ బేసిస్ లాగానే రూమ్ తీసుకున్నాము. సో రూమ్ తీసేసుకొని తొందరగా ఫ్రెష్ అయిపోయి మెయిన్ రైల్వే స్టేషన్ నుండి బయటకు రాగానే మనకు ఆటో ఫెసిలిటీస్ ఉంటాయి. సో మేము ఆటో బుక్ చేసుకొని మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోయాము. ఆ రోజు ఫ్రైడే అవ్వడం వల్ల కొంచెం లిటిల్ బిట్ రష్గానే ఉంది. కానీ స్పెషల్ దర్శనంగా వెళ్ళేసరికంటే ఒక హాఫ్ అన్ అవర్లో మాకు దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. సో దర్శనం అయిపోయిన తర్వాత పక్కనున్న స్టాల్స్ని చూసుకొని శారీస్ కొన్ని చూసాము. తీసుకోలేదు కానీ శారీస్ కొద్దిగా చూసాము. దాని తర్వాత టెంపుల్ మొత్తం ప్రాంగణం అంతా చూసుకున్నాము. మనకు టెంపుల్ లోపలికి ఫోన్ అలో లేదు. సో మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ ఫొటోస్ అనేది తీసుకున్నాము. బయట నుండి టెంపుల్ని చూస్తే ఎంత కలగా ఉందో. ఆ రోజు ఎండ మండిపోతున్నా కానీ దుర్గమ్మ దయ వల్ల మాకు ఆ ఎండ అంతగా ఎఫెక్ట్ కొట్టలేదు. సో దుర్గమ్మ తల్లి దర్శనం అయిపోగానే ఇక్కడ బ్యాక్ సైడ్ మనము బయటకి ఎగ్జిట్ అయ్యే టైంలో ఈ తులాభారం కూడా ఉంది. కోరిన కోరికలు నెరవేరిన తర్వాత ఈ తులాభారంలో మనం పాల్గొనవచ్చు అని అక్కడ చెప్పారు. సో తులాభారం దగ్గర చూసుకొని తర్వాత మేము అక్కడే అన్నప్రసాదం తీసుకోవాలి అని అనుకున్నాము. దానికోసం వెతుకులాట చేసిన తర్వాత ఒక ఫ్యామిలీ ఫోటో తీసేసుకొని ఫోటో పిక్ చేసుకున్న తర్వాత అన్నదానంకి వెళ్ళిపోయాము. మనం ఎగ్జిట్ అయ్యే దగ్గర కింది బ్లాక్లో మనకి ఈ అన్నదానం లైన్ అనేది ఉంటుంది. మేమే మ్యాక్సిమం ఫస్ట్ ఫ్యూ మెంబర్స్లో మేము వన్ ఆఫ్ ద మెంబర్స్. సో అన్నదానం తీసేసుకొని టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే మాత్రము కంపల్సరీ బయట ఎక్కడో పెట్టకుండా అన్నదానం దగ్గరే తినేసి కావాలంటే ఫండింగ్ లాగా మనం విరాళం అందించవచ్చు. దాని తర్వాత రూమ్ చెక్అవుట్ చేసేసి అన్నవరంకి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ టైం రాజమండ్రి బ్రిడ్జ్ చూడడం. సినిమాల్లో చూసిన దానికన్నా బయట చూస్తే చాలా బాగుంది. తర్వాత డైరెక్ట్ కొండపైకి అన్నవరానికి వెళ్ళిపోయి అక్కడే రూమ్స్ దొరకకపోయేసరికంటే కింద కొండ కిందకి వెళ్ళేసి రూమ్స్ తీసేసుకొని ఎర్లీ మార్నింగ్ 6:30కి అలాగా రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. యాక్చువల్గా మేము కథ చెప్పించుకోవాలి అని అనుకున్నాం కాబట్టి ఎర్లీగా వెళ్తే మనకు క్యూ లైన్ కొద్దిగా తగ్గుద్ది అని అనుకున్నాం. కానీ మేము వెళ్ళేసరికంటేనే చాలా పెద్ద క్యూ లైన్. దాంతోపాటు మేము వెళ్ళే టైంకి ఈ పల్లెకి ఊరేగింపు కూడా ఉండేసరికంటే ఒక కన్నుల విందుగా అనిపించింది ఆ పల్లెకి ఊరేగింపు. దాని తర్వాత సత్యనారాయణ వ్రతంకి టోకెన్ తీసేసుకొని మేము లోపలికి వెళ్ళాము. టెంపుల్ లోపల మనకి ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్. మనకి టెంపుల్ బయటనే ఫోన్స్ని హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఫోన్ లాకర్ ఉంటుంది. దాని తర్వాత దర్శనం చేసుకొని బయటకు వచ్చి చూసేసరికంటే నవదంపతులు ఎంతమంది ఉన్నారో ఆ రోజు పౌర్ణమి అవ్వడమో లేకపోతే చాలా మంచి ముహూర్తం ఉందని అనుకుంటాను. దాని తర్వాత కళ్యాణ మండపానికి ఎదురుగానే మనకి ఈ సన్ డయల్ అనేది ఉంటుంది. మనము సన్లైట్ని బట్టి టైంని చూసేలాగా. అది ఎలా మిస్ అవుదాము అనుకొని సో ఆ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి దానికి ఎదురుగా ఉన్న ఈ సన్ డయల్ దగ్గరికి వెళ్ళాము. కళ్యాణ మండపం పక్కన అసలు వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా మెంబర్స్ ఇక్కడికి రావడం ఎందుకో చూడలేదు. చాలా లిమిటెడ్ మెంబర్సే ఉన్నారు. కానీ వెళ్ళండి, సన్ డయల్ని ఎక్స్పీరియన్స్ చేయండి. దాని తర్వాత సన్ డయల్ని చూసేసుకొని మేము మ్యాక్సిమము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఎందుకంటే ఈ ఎండ మండిపోతుంది అన్నవరంలో. అలాగా సన్ డయల్లో మేము ఎగ్జాక్ట్గా టైం చూసేసరికి 10:48 ఉంది. ఆ టైంకి అక్కడ కూడా ఆ షాడో కూడా 10:48 ఉంది. నా వెనకాల చూసేది మెయిన్ టెంపుల్. అండ్ ఇక్కడ నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది అనేసరికంటే దీపారాధన చేసేసి మ్యాండేటరీగా షాప్స్ అన్నీ తిరిగేసి కొన్ని ఐటమ్స్ కొనుక్కొని ఎవరు ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా కానీ నేనైతే ఎక్కడికైనా వెళ్తే మాత్రం కంపల్సరీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి మాత్రం కంపల్సరీ తెచ్చుకుంటాను. అలా తిరుగుతూ పక్కనే ఇక్కడ కొత్తగా కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి. అన్నవరంలో
టెంపుల్కి ఇటువైపున చూసేసరికంటే చిన్న చిన్న మండపాలు ఉన్నాయి. సో పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అక్కడ మండపంలో 1 month ముందే బుక్ చేసుకోవాలంట. సో కొంచెం ప్లేస్ చూసుకొని అన్నవరం ప్రసాదం అక్కడే తినేసి తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడే కొండపైన దాని తర్వాత మేము కిందికి వెళ్ళాము. సో కిందికి వెళ్ళేసి లంచ్ స్వాగత్ హోటల్లో తీసుకుని తిన్నాము. చాలా బాగుంది ఫుడ్. ఎవరైనా వెళ్తే అక్కడ ట్రై చేయండి. దాని తర్వాత ఇక్కడ మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని అన్నారు. పౌర్ణమి రోజు టెంపుల్ ఎంత బాగుంది కదా. అలాగా టెంపుల్లో దర్శనం చేసేసుకొని బ్యాక్ టు హైదరాబాద్. సో మ్యాండేటరీగా మళ్ళీ ట్రైన్ చాలా డిలే, 8 o'clock వచ్చే ట్రైన్ 12 తర్వాత వచ్చింది. అయినా మళ్ళీ మార్నింగ్ ఈ సన్ రైజ్ని చూస్తూ మా ట్రిప్ని అనేది ఎండ్ చేసాము. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.